అట్లా 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 ఉద్యోగం చేసిన మన సీపీఎంలో వాళ్ళ ఇల్లు పట్టి మమ్మల్ని ఉద్యోగం చేయించారు బాగా. పాదయాత్ర చేసిన అరెస్టులు అయినా ఎక్కడో ఎక్కడ ఎక్కడ దొరికిన అక్కడ అరెస్ట్ చేసిరు మనోళ్ళు అంతా మమ్మల్ని అష్ట కష్టాలు పెట్టారు. కానీ మమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం అయితే ఏది లేదు. ఇప్పుడు కేసీఆర్ సార్ గారు ఏది పుణ్యం కట్టుకున్నాం కాబట్టి మన సార్ వచ్చినాక మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన తెలంగాణ ప్రభుత్వం అయినాక మమ్మల్ని ఆదుకొని అక్క చెల్లెల్లాగా ఆదరించి మమ్మల్ని దగ్గర పిలుచుకొని ఒక తల్లిదండ్రి కూడా సమయానికి పండుగ రోజు పిలవకుండా కూడా అట్లా పిలిపించి మరి మాకు ఒక శాలరీ లాగా గుర్తించి మమ్మల్ని ఒక ప్రభుత్వంగా గుర్తించి 6,000 జీతం చేసినందుకు మా తెలంగాణ రాష్ట్ర ఆశా వర్కర్ల తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు చేస్తూ కేసీఆర్ సార్కి ఆ రుణం ఎట్లా తీర్చుకుంటామో ఏ విధంగా తీర్చుకుంటామో అని మేమే మా మనసులో అనుకుంటున్నాం. కాబట్టి ఈ కవితకు కూడా మా గురించి ఎన్నో మన పార్లమెంట్లలో అక్కడిక్కడ మన ఢిల్లీలలో అన్ని దిక్కుట్లో మా ట్రాఫిక్ తీసి అన్ని మాట్లాడింది. ఆశా వర్కర్ల గురించి అంగన్వాడీ గురించి అందరి గురించి మాట్లాడి తెగ పోరాడింది. నాతోటి మహిళలు ఇబ్బంది పడకూడదు, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇబ్బంది పడకుండా బతకాలి, కూలీ చేసే బిడ్డ కూడా నిరుపేదగా ఉండొద్దు. ఎప్పుడైనా మన తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేసుకుంటూ ఇవి చేసుకుంటూ అవి చేసుకుంటూ మన ప్రభుత్వాన్ని తిరస్కరించకుండా బతకాలంటే వీళ్ళకి ఏదో ఒకటి మార్గం చేసి వీళ్ళని ఏదో ఒక స్థాయిలో నిలబెట్టాలని ఉద్దేశించి మమ్మల్ని దగ్గర పిలుచుకొని ఒక అక్క ఒక చెల్లెలు అందరినీ పిలిపించుకొని ఓదార్చి వాళ్ళ నాన్నకి ఏం చెప్పిందో ఏమో కానీ మన హరీష్ రావు అయితే మమ్మల్ని ఎక్కడ దొరికినా అక్కడ అరెస్ట్ చేయించినప్పుడు అట్లాంటి హరీష్ రావు గారు కూడా మమ్మల్ని ఓదార్చి తన మామగారికి ఏం చెప్పినా కూడా వాళ్ళ మంత్రులందరూ ఏకమై మాట్లాడుకొని ఎమ్మెల్యేలు కూడా మా గురించి అసెంబ్లీలో చర్చించి మాట్లాడి మమ్మల్ని గురించి ఆశా వర్కర్లు ఏ విధంగా బాధపడుతున్నారు, ఇంటింటికి ఏ విధంగా తిరుగుతున్నారు, పిల్లలను ఏ విధంగా టీకాలు సరైన టైంలో